ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలోనికి వాక్యం ప్రారంభించడానికి ముందు మన మధ్యలోనికి ఒక గొప్ప సాక్ష్యం స్వాతి తమ సాక్ష్యాన్ని మనందరితో పంచుకుంటారు. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా మమ్మీకి సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెంటల్గా డిప్రెస్ అయ్యి మా ఫాదర్ చనిపోయినప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు సజెస్ట్ చేసి 9 వీక్స్ ముత్తంగి వెళ్తే మీకు బాగుంటుంది అని చెప్పినప్పుడు మా మదర్ ముత్తంగి వెళ్ళి ఫాదర్తో ప్రేయర్ చేయించుకొని అలా మేము ముత్తంగిలో నాటబడి చిన్నగా ఎదిగినప్పుడు 18 ఇయర్స్ ఏజ్లో నాకు మా డాడీ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నాకు డిగ్రీ లేదు. సో నాకు ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్ట్ దట్టు సమ్ ముస్లిం కాలేజ్ ఏరియాలో ఇచ్చారు. దేవుడి అనుగ్రహంతో మాకు అక్కడున్న ఒక ఆఫీసర్ ముందే లీక్ చేశారు, ఇలా నీకు ఆఫీస్ సబార్డినేట్ ఇచ్చారమ్మా, ఆర్డర్స్ పాస్ అయిపోయాయి, ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాయి. వన్స్ గవర్నమెంట్లో ప్రొసీడింగ్స్ అయిపోయినప్పుడు అప్పుడున్న కలెక్టర్ చాలా స్ట్రిక్ట్, ఒక్కసారి ప్రొసీడింగ్ అవుతే ఇంకా దాన్ని ఏం చేయలేరు అని చెప్పారు. వెంటనే ఫాదర్కి ప్రేయర్ చేశాము. ఈ లోకంలో మాకు డాడీ లేకపోయినా కానీ మేము ముత్తంగి వెళ్ళినప్పటి నుండి ఫాదరే మాకు ప్రతి ఇష్యూలో ప్రోత్సహించి ఆయన దేవుడి అనుగ్రహం ఎలా పొందుకోవాలో నేర్పించేవాళ్ళు. ఆ టైంలో కూడా నువ్వు భయపడొద్దమ్మా, సామ్స్ 21:1 ప్రకారం రాజుల హృదయాలు నీటి కాలవల వల్ల చేసి దేవుడు నీ తట్టు తిప్పుతాడమ్మా, నువ్వు ప్రార్థించు, రాత్రంతా ప్రార్థించి రేపు పొద్దున్నే వెళ్ళి కలెక్టర్ని కలవండి అన్నారు. సో ఫస్ట్ మేము కలెక్టర్ అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వలేదు. కాకపోతే మేము ఫాదర్ని ప్రేయర్ చేసి నెక్స్ట్ డే డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటి ఎందుకు అని ఏమీ మాట్లాడలేదు కలెక్టర్ గారు. మా ముందు ఏంటమ్మా అంటే ఆర్డర్స్ ఇలా ఇచ్చారు సార్, మాకు కండిషనల్ అపాయింట్మెంట్ ఇవ్వండి అనగానే ముందు ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి చించేసి నెక్స్ట్ ఆర్డర్ వెంటనే రెడీ చేసి ఓల్డ్ సిటీ అనే ఏరియాలో ఇచ్చిన నాకు దేవుడు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఇచ్చారు. గొప్ప అనుగ్రహం నా మీద చూపించి ఇచ్చారు. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయినప్పుడు నా స్టమక్లో 1.5 లీటర్ వాటర్తో ఒక సిస్ట్ ఉండింది, పెద్ద సిస్ట్, చాలా పెద్ద సిస్ట్. అప్పటికి నేను స్కాన్ చేసి చూస్తే 1.5 మంత్ బేబీ, కాకపోతే సిస్ట్ 10 టైమ్స్ బేబీ కన్నా పెద్దది, చాలా పెద్ద సిస్ట్. అప్పటికే నాకు 7 మంత్స్ ప్రెగ్నెంట్ అంత కడుపు ఉండేది ఫస్ట్ మంత్లోనే. అలా మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు డాక్టర్ ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మీరు ఫస్ట్ అడ్మిట్ అవ్వండి, సిస్ట్ తీసేసి బేబీని అబార్ట్ చేసేస్తాము అని చెప్పారు. కాకపోతే మేము ఫాదర్కి హాస్పిటల్ నుండి ఫోన్ చేశాము, ఫాదర్ మాకు ఇలా జరిగింది ఏం చేయాలి అంటే, దేవుడి అనుగ్రహం నీ మీద ఉన్నది, నీకు మళ్ళీ ఒకసారి సాక్షిగా నిలబెడతాడు దేవుడు, ఇది నీ టెస్టింగ్ టైం, డోంట్ వరీ అని చెప్పి ఫాదర్ ప్రేయర్ చేశారు. వెంటనే హాస్పిటల్లోనే మా మమ్మీ అక్కడ దేవుడితో మాట్లాడి, దేవా నా బిడ్డను మళ్ళీ నువ్వు టెస్ట్ మనీగా నింపుతున్నావు యేసయ్యా అని ప్రార్థించి మేము స్కానింగ్ చేయించుకొని మేము ఏం చేయకుండా ఇంటికి వచ్చేసాము, మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. అలా 8th మంత్ వరకు నడుస్తూ ఎంత పెద్ద సిస్ట్ అంటే నాకు డబల్గా ఉంది. నా వెయిట్ అప్పుడు 50 అయితే సిస్ట్తో పాటు నేను 70కి వచ్చేసాను, 70 kgs వెయిట్కి వచ్చేసాను. మేము ముత్తంగి రిట్రీట్స్కి వెళ్ళాము, తర్వాత వరంగల్లో రిట్రీట్స్కి వెళ్ళాము. అలానే పడుకుంటూ అట్లా వెళ్తుంటే 7th మంత్లో దేవుడు నాతో కలలో ఫాదర్ రూపంలో వచ్చి మాట్లాడాడు. 8th మంత్ పడ్డ ఫస్ట్ డేనే నీకు సిస్ట్ డిసపియర్ చేస్తాను అంటే నేను అనుకున్నాను, ప్రభువా నాకు ఎలా తీసేస్తారు, నాకు పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో ఆపరేషన్ చేస్తారా ప్రభువా, నా సిస్ట్ ఎలా తీసేస్తారు, ఎట్లా మాయం చేస్తారు అని నేను చాలా దేవుడితో రోజు అడిగేదాన్ని. 8th మంత్ పడ్డ ఫస్ట్ డేనే నేను మా ఇన్లాస్ ఇంట్లో ఉన్నాను, నా కడుపు చాలా లైట్ అయిపోయింది. అసలు 8th మంత్ వరకు బేబీ మూమెంట్స్ లేవు, అసలు బేబీ తిరుగుతున్న ఏమీ లేవు. కాకపోతే జనాలు మా అత్తయ్య వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, నీ దేవుడు ఎంత గొప్ప, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. కాకపోతే నా దేవుడు చాలా గొప్పవాడు. నాకు 8th మంత్ పడ్డ ఫస్ట్ డేనే నా సిస్టర్ డిసపియర్ అయిపోయింది. వెంటనే నా బేబీ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి, నా బేబీ తిరుగుతుంది, నా బేబీ తల ఎక్కడుందో నాకు తెలుస్తుంది,
నెక్స్ట్ డే నేను ఫాదర్కి ఫోన్ చేశాను. నా ప్రతి విషయంలో నాకు ప్రోత్సహించి ఫాదర్ గారు వెంటనే ఫోన్ చేయగానే సంతోషంతో వెళ్ళి స్కాన్ చేయించి చూపించుకుంటే డాక్టర్స్ అన్నారు సిస్ట్ బర్స్ట్ అయిపోయిందేమో, పాయిజన్ అయిపోతుంది, వెంటనే అడ్మిట్ అవ్వమన్నారు. కాకపోతే మేము సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సిస్ట్ ఎక్కడుందో ఎక్కడ తెలియలేదు. ఒక స్పెషలిస్ట్ ఏమన్నారంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ సిస్ట్ ఇన్ యువర్ స్టమక్ అన్నారు. 1.5 kg సిస్ట్ మాయమైంది. నా రిపోర్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి. నా రిపోర్ట్స్ తీసుకొని చాలామంది ఇప్పటికీ దాన్ని సెర్చ్ చేస్తున్నారు. 4 years అవుతుంది దాని గురించి, ఇంకా ఎవ్వరూ ఏమీ తెలుసుకోలేకపోయారు. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్.